బాల్యం నుండే ప్రతి విద్యార్థి వ్యక్తిత్వానికి, వికాసానికి బాటలు వేసే అమ్మ ఒడి లాంటి బడి అభివృద్ధికి పూర్వ విద్యార్థులు గత 2 దశాబ్దాలుగా ఎంతో సేవలందిస్తున్నారు. రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గల ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు 2003 సంవత్సరంలో పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేసి ప్రతి ఏటా ఆ పాఠశాలలో 8, 9, 10 తరగతుల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులతో పాటు ప్రతి ఏటా తాము చదువుకున్న చిన్ననాటి బడికి అవసరమైన మౌలిక సదుపాయాలకు కొంత సామగ్రిని సమకూరుస్తున్నారు. అందులో భాగంగా సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన డిజిటల్ లైబ్రరీని పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు స్నేహితుల దినోత్సవం రోజైన ప్రారంభించారు. ఈ గ్రంథాలయం కోసం పూర్వ విద్యార్థులందరూ విరాళాలుగా నిధులు సేకరించి భవన నిర్మాణంతో పాటు అందులో అవసరమైన కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, ఎల్ఈడి ఎక్విప్మెంట్ అన్నీ సమకూర్చారు. ఈ సందర్భంగా స్నేహితుల దినోత్సవమైన ఆదివారం జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులందరూ శనివారం రాత్రి పాఠశాలలో రాత్రి బస చేయడంతో పాటు ఆదివారం ఉదయం ప్రస్తుత విద్యార్థులందరికీ యోగాసనాలు, ఇతర ఆరోగ్య చిట్కాలు అన్నీ తెలిపి తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సభలో పూర్వ విద్యార్థులు చేసిన ప్రసంగాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రోత్సాహకంగా నిలిచాయి. వీరి ప్రయత్నాన్ని పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కూడా ఎంతో ప్రశంసించారు. ప్రస్తుత పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, రంగరాయ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ బి రామచంద్రరావు కూడా రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా తమ సంఘం గత 20 సంవత్సరాలుగా పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులను ప్రోత్సహిస్తూ తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్నామని అన్నారు.
వాళ్ళు ప్రవేశించి కష్టపడి, అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చారు, 10th వచ్చారు, 9th వచ్చేలోకి స్కూల్ బిల్డింగ్ వచ్చినట్టు చిన్న బిల్డింగ్ ముందు రావడం జరిగింది. క్లాస్ రూమ్స్ లేవు, డార్మిటరీస్ కూడా ఏమీ లేవు. అలాంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని వెళ్ళి ఇవాళ ఒక రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వాళ్ళు రావడం అనేటువంటి వీళ్ళంతా కూడా మీకు ఆదర్శప్రాయం. అయితే చాలా మంది వాళ్ళ ప్రయత్నాలు ఇంకా ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. దీన్ని మరింత ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తారు. భవిష్యత్తులో మరింతగా దీన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం. అయితే ఒక లైబ్రరీ తోటి ఆగిపోతుందని నేను అనుకోవట్లే. ఇంకా వాళ్ళలో ఏం ఆలోచనలు వస్తాయో నాకైతే తెలియదు. ఇంకా మంచి ఆలోచనలు వచ్చి ఇంకా ఏం చేస్తే మన తమ్ముళ్ళు మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది అనేటువంటి ఆలోచన నిరంతరం వాళ్ళు ఆలోచిస్తూనే ఉన్నారు. మీరు ఇవాళ చూస్తుంటారు, సంవత్సరంలో ఖచ్చితంగా 2 సార్లు ఈ పాఠశాల విజిట్ చేస్తున్నారు. ఒకటి ఫ్రెండ్షిప్ డే రోజున మీరంతా రాత్రి నుంచి చూస్తుంటారు. రాత్రి నుంచి వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఎలా అయితే మీరు ఉన్నారో అదే విధంగా వాళ్ళు కూడా ఒక రాత్రి మన స్కూల్లో మళ్ళా ఒకసారి ఉన్నట్లయితే ఆ పూర్వ జ్ఞాపకాలను నెమరు వేసుకుని మీతోటి, అంటే మీకు కూడా ఒక ఇన్స్పిరేషన్, మోటివేషన్. ఇవాళ ఇది మామూలు విషయం కాదు. మీరు 10th క్లాస్ అనుకుంటున్నాను నేను, బహుశా ఇది మీకు ఎప్పుడు మెమరబుల్ డేగా ఉండిపోతుంది. బట్ ఈ స్కూల్లో చిన్నప్పుడు స్నేహబంధాలు చాలా నిస్వార్థంగా ఉంటాయి. అలాంటి నిస్వార్థమైన చిన్ననాటి స్నేహబంధం ఇచ్చింది ఈ గురుకుల పాఠశాల. సో ఇప్పటికీ కూడా మేమందరికీ కూడా ఈ స్కూల్కి రుణపడి ఉంటాం. అలాగే మీరందరూ అసలు ఈ స్కూల్కి వచ్చారంటే కూడా మీ జీవితంలో ఒక మంచి మార్గానికి మొదటి మజిలీ ఇది. మీ జీవితంలో ఆల్రెడీ ఒక మంచి ప్రయాణం మొదలైంది. ఆ ప్రయాణంలో భాగంగానే మీరు ఈ స్కూల్కి సెలెక్ట్ అవుతున్నారు. లేదంటే ఎక్కడెక్కడ ఊళ్ళో ఉండేవారు, అక్కడ ఊళ్ళో చదివేవారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి గురువుల పర్యవేక్షణ ఉంది, మంచి వ్యవస్థ ఉంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఒక మంచి ఉన్నత విద్య అభ్యసించి మంచి క్రమశిక్షణతో కూడిన విద్య. క్రమశిక్షణ లేని విద్య సమాజానికి, వ్యక్తికి చాలా ప్రమాదకరం. ఈ గురుకులంలో దొరికే విద్య క్రమశిక్షణతో కూడిన విద్య. సో మీరందరూ కూడా అలాగా క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత స్థాయి శిఖరాలకు వెళ్ళండి. తద్వారా మీ భవిష్యత్తుతో పాటు మీ తల్లిదండ్రులకి, మీరు పుట్టిన ఊరికి, చదువుకున్న స్కూల్కి, అలాగే ఇప్పటికీ మమ్మల్ని చూస్తే మా ఉపాధ్యాయులు మనసంతా గుండెల్లో పొంగిపోతుంటారు. ఆ అనుభూతి ఎందుకంటే ఆ టీచర్స్కి ఆ శిష్యుడికి ఉన్న బంధం అలాంటిది. అలాంటి ఆ స్థాయికి వెళ్ళాలి. ఇంకా మా శిష్యుడు ఉన్నాడు, ఉన్నత స్థానానికి వెళ్ళాడు. ఆ స్టూడెంట్ గర్వంగా చెప్పుకునే స్థాయికి వెళ్ళాలి. మీ ఊరోళ్ళు గర్వంగా చెప్పుకోవాలి, మీ తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకోవాలి. ఇదంతా చెప్పుకోవాలంటే ఆల్రెడీ మీ ప్రయాణం మొదలైంది. ఈ స్కూల్కి రావడంతోనే మొదలైంది. గత 36 సంవత్సరాల కింద మేము కూడా ఇదే స్కూల్లో ఆ పాకల కింద అక్కడ కింద ఉండేవాళ్ళం. సార్ ఇందాక చెప్పారు అక్కడ ఫెసిలిటీస్ ఏమీ లేవు. కానీ మాకు ఒకే రకమైన ఫెసిలిటీస్ లేకపోయినా మంచి ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఉన్నది. మాకు మీకలా ఇన్స్పిరేషన్. బేసిక్గా మనం ఇచ్చిన బుక్స్ పెట్టడానికి, చదువుకోవడానికి మా బుక్స్ వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం ఉండట్లేదు. ఆ పేపర్లో ఏదో వస్తుంది, వచ్చామో ఏదో వెళ్ళిపోతున్నాము. అందుకే నాకు ఆలోచన రావడం, ఆ రోజు ఈ మహాసంకల్పానికి శ్రీకారం చుట్టి చెప్పి ఆలోచన పంచుకున్నప్పుడు పూర్వ విద్యార్థి సోదరులందరూ కూడా ఈరోజు నేను రామచంద్రరావు, నేను ముందున్నా, నేను ఫస్ట్ బ్యాచ్ కానీ జరిగిన కార్యక్రమాలకు ఎంతోమంది సోదరులందరూ కూడా ప్రోత్సహించి చేశారు. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నా, 2 సంవత్సరాలు నేను డిగ్రీలు జరుగుతున్నాయి. ఈరోజు ఒక శాశ్వతమైన నిర్మాణం చేయడం జరిగింది. మన పూర్వ విద్యార్థులకి ఒక పర్మనెంట్ ఒక ఎంబలం ఉండాలి. అది చూసి స్కూల్కి వచ్చిన ప్రతి విద్యార్థి కూడా ఇన్స్పైర్ కావాలి. ఇన్స్పైర్ అయిన తర్వాత వాడు కూడా రేపు ఏదైనా స్కూల్కి మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఒక ఆలోచన కావాలి. అదే మా అన్నయ్య ఇలా కట్టించారు, ఇక్కడే చదువుతారు, నేను కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలి, నేను కూడా దీన్ని ఏదైనా చేయాలంటే ఒక సజీవంగా ఒక రూపం ఉండాలని చెప్పేసి తలపెట్టినప్పుడు అందరూ తలో చెయ్యేసి అందరం కూడా, ఎందుకంటే
గురుకులంలో చాలా చాలా చదువు ఒకటే కాదు, చదువు, స్నేహం, గురుభక్తి, సామాజిక బాధ్యత ఎన్నో వచ్చినాయి మాకు ఇక్కడ. నేను ఇక్కడ రాకుండా మా ఊర్లలో ఎలిమెంటరీ స్కూల్లో ఇంకో స్కూల్లో చదువు ఉంటే ఏదో ఉద్యోగాలు వచ్చాయేమో, అది ఇంకో డబ్బులు సంపాదించేవారేమో, కానీ ఈ స్నేహం ఉండేది కాదు, ఈ క్యారెక్టర్ ఉండేది కాదు. గురువులు అంటే ఇన్ని రోజులైనా గురువులు ఇంకా కలవాలి, అలాగే సన్మానించుకోవాలన్నాక ఇది ఉండేది కాదు. సమాజానికి ఏదైనా చేయాలని బాధ్యత, ఇవన్నీ కూడా ఆ లక్షణాలను ఉంచింది ఇక్కడే. సో అలాంటి ప్లేస్లో మీరు కూడా ఉన్నారు కదా, సో ఎంత అదృష్టవంతులు. సో మీరు కూడా దీనికి ఈ అవకాశాలు ఉపయోగించుకోండి. ఇది నిర్మించడానికి ఎన్ని కష్టాలు పడ్డామో మాకు తెలియదు, కానీ అవన్నీ మీరు దీన్ని సద్వినియోగం చేసుకుని మర్చిపోతాం. అప్పారావు అన్నయ్య అందరూ కూడా రాత్రి పగలు ఇదే, అదే కొనాలి, అదే కొనాలి, వీటి డబ్బులు ఎక్కడ కావాలి, ఎవరిని అడగాలి, కొత్త యజ్ఞం జరిగింది. ఇది రాత్రి నిర్మాణం అయిపోవాలి, కానీ మీరు ఉపయోగించుకొని మంచి స్థాయికి వెళ్ళినప్పుడు మాత్రం మా కష్టం అంతా కూడా మర్చిపోతాం. కానీ ఒకటి తమ్ముళ్ళు వెళ్ళండి, వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ స్కూల్కి మర్చిపోకండి. ఏంటి ఏదో ఒకటి మళ్ళీ తర్వాత చేయండి. అది ఒక సామాజిక బాధ్యతగా. ఎక్కడ దొరకదు, ఒక్క ఏపీఆర్లో మాత్రమే దొరుకుతుంది. అది మనం చేసుకున్నటువంటి పుణ్యం. ఓకేనా? లైబ్రరీని కన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ దీన్ని స్కూల్కి అంకితం ఇవ్వడం అనేది చాలా మంచి ఉద్దేశం. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫర్ ఆల్ మై స్టూడెంట్స్. నేను ఇక్కడ 10th 8th 9th 10th చదివాను. అది యాక్చువల్లీ కసికోట. అయితే ఇంటర్మీడియట్ ఏఎంఎల్ కాలేజ్ చదివిన తర్వాత ఇంజనీర్ పోస్ట్కి వెళ్ళి అట్లా ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఇన్స్ట్రుమెంటేషన్ చేసి 16 years ఎయిర్ ఫోర్స్లో చేశాను. ఆ తర్వాత మాంచెస్టర్లో చేశాను. ప్రస్తుతం ఇప్పుడు నేను శ్రీనిధి యూనివర్సిటీ అండ్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్గా ఉన్నాను. స్థానానికి చేరుకోవడానికి మాకు అవకాశం కల్పించింది. థ్యాంక్స్ టు ది స్కూల్, థ్యాంక్స్ టు టీచర్స్, థ్యాంక్స్ టు ఆల్. ఇక్కడ అందరూ కూడా 8th class నుంచి ఉన్నారు. కాదు, ఇక్కడ 9th ఇప్పుడు వచ్చింది 9th. ఇంతవరకు మీరు ఎలా చదవంటారు అంటే బాగా చదువు ఉండకపోవచ్చు, అయినా సరే ఇప్పుడు ఇంకా మీరు బాగా చదువుకునే అవకాశం ఉంది. ఇంకా 2 years టైం ఉంది కాబట్టి 10th class వరకు అయితే ఇంకా 8 months 9 months ఉంది. ముఖ్యంగా మీరు మన టీచర్స్ చెప్పిందంతా కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా చదివితే మనకు ఉపయోగం ఉంటుంది.
రెండోది ఏదైనా తెలియకపోతే డౌట్స్ టీచర్స్ని కంపల్సరీగా ఏ రోజు క్లాస్ ఆ రోజు స్టడీ అవర్స్లో డౌట్స్ తెలుసుకోండి. తర్వాత హార్డ్ వర్క్ చేయాలి. నాలుగోది మీరు గోల్ అనేది ఇంపార్టెంట్ మనకి అందరికీ కూడా. 10th క్లాస్ మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే మీకు ఒక గోల్ అనేది ఉండాలి. 8th క్లాస్ నుంచి కూడా మీరు గోల్ ఏర్పాటు చేసుకోవాలి. నేను కూడా 5th నుంచి 7th వరకు చాలా యావరేజ్గా చదివాను. 60% మార్క్స్ వచ్చేవి నాకు హోమ్ సిక్ వల్ల. 7th క్లాస్లో నాకు స్కాలర్షిప్ రాలేదు. రాకపోతే అప్పుడు నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యి 10th క్లాస్ ఎలాగైనా సరే స్కాలర్షిప్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో 8th క్లాస్ నుంచి మా టీచర్స్ మిల్కేర్ మేషారు, అలాగే వెంకటరాయ మేషారు, రాంబాబు మేషారు మ్యాథ్స్ నాకు ఎప్పుడు కూడా 12 మార్కులు వచ్చేవి. 12, 14. అలాంటిది నాకు మ్యాథ్స్ 100 వచ్చినట్టు సార్ అందరూ కూడా మా గురువులందరూ కూడా మాకు అప్పుడు గైడ్ చేశారు. ఈ స్కూల్లో మేము మా పేరెంట్స్ జాయిన్ చేశారు కాబట్టి ఈరోజు ఈ స్థితిలో మేము ఉండగలిగాం. చదివింది 3 years అయినా సరే ఈ స్కూల్ మాకు నేర్పించిన క్రమశిక్షణ మేము ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కాదు. ముఖ్యంగా ఏంటంటే మా గురువులు ఏదైతే ఉన్నారో వాళ్ళు మాకు ఎంత ఉన్నత స్థితికి ఎదగడానికి కారణమైన ముఖ్యంగా గురువులు. అందుకని మీరు గురువులు ఏడు చెప్తే మీకు ఏ డౌట్ వస్తే గురువులనే ఫాలో అవ్వండి. ఇక్కడ చెప్పేదంతా కూడా మనకు మంచి ఆ మంచి చెప్తారో ఆ మంచి మనకి ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. సో అందువల్ల మీరందరూ బాగా కష్టపడి చదివి మాలాగే ఉన్నత స్థితికి వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ DRDO ఆర్గనైజేషన్ సీక్రెట్ ప్రాజెక్టు. సో అందులో నాకు రకరకాల అంటే నాకు ఈ స్కూల్ ఇచ్చిన ఇన్స్పిరేషన్తో నాకు ఒక INPC ప్రెసిడెంట్, సెక్రటరీ, అపెక్స్ కమిటీ మెంబరు రకరకాల పోస్టులు అయ్యి ఉన్నాయి. అది నా యాటిట్యూడ్ నా గ్రాటిట్యూడ్ ఇచ్చినవి కానీ ఎలక్షన్ అనేది లేదు. ఇనామరేస్గా ఈ వ్యక్తి ఇలాంటి వాడు ఈయనకి ఇస్తేనే అది చేయగలరు అన్న ఉద్దేశంతో నాకు ఇచ్చారు. మంచి ఫోన్ ఉండాలి, ఇలాంటివి మానేసి మంచి చదువుకోవాలి, మంచి స్థాయికి వెళ్ళాలి అనే ఆలోచనలు ఉండాలి. కంఫర్టబిలిటీస్ ఎప్పుడైతే మనిషి కోరుకుంటాడో లైఫ్ కొద్దిగా నాశనం అవుతుంది. మేమందరూ కంఫర్టబిలిటీస్ కోరుకోలేదు అప్పట్లో. ఈ రోజు ఆకలి తీర్చి చూడాలనుకున్నాం. ఎందుకంటే మజ్జిగ 4 మజ్జిగ అంటే ఇప్పుడు మజ్జిగ లేదా మాకు మజ్జిగ ఉండేది 4. ఆ 4 వేసినప్పుడు అందులో కనీసం 2-3 పురుగులు పైకి పెడుతుంది. కానీ పురుగులు ఎప్పుడు కళ్ళకి కనిపించే కాదు, ఆ మజ్జిగ అందులో కనిపించింది. అంటే కంఫర్టబిలిటీస్ ఎప్పుడు మేము ఆలోచించలేదు. ఆదివారం ఎప్పుడు వస్తుందా, సాంబార్ ఎప్పుడు పెడతారు అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఇంటి దగ్గర కూడా అది తినే అంత పరిస్థితులు లేవు చాలామంది. ఇప్పుడు మీరందరూ గ్రామీణ నేపథ్యం వచ్చారు కాబట్టి మేము సేమ్. ఈరోజు కొద్దిగా స్టైల్గా కార్లో ఇవన్నీ తిరుగుతున్నాం. కానీ ఒక 30 years బ్యాక్ ఒక కోడిగుడ్ని 4 ముక్కలు చేసుకుంటున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కో రోజు 2 కోడిగుడ్లు 3 కోడిగుడ్లు కూడా తినే స్థాయికి వచ్చాం. అంటే మరి కంఫర్టబిలిటీస్ చూసుకోవడం వల్ల అయితే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇప్పుడు మీలో లాభం ఏంటంటే మాకు ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత ప్రిన్సిపల్గా ఖర్చు పెడతారు, ఎంత వాటికైనా ఇవే చూస్తారు తప్ప మనమైతే చదువుకుంటాము, మరి ఎంత భవిష్యత్తు బాగుపడాలని దానికి ఎవరికి మీకు దృష్టి లేదు. అందు గురించే ఒక సంవత్సరం 4 పాస్ పోయారు. మా టైంలో నేను 92లో 10th జరిగినప్పుడు 71 మెంబర్స్కి ఒకటి సెకండ్ క్లాస్ వస్తేనే చాలా ఫీల్ అయిపోయింది. ఎందుకంటే 71 మంది ఫస్ట్ క్లాస్ వస్తే 10,000 స్కూల్కి గిఫ్ట్ ఇస్తుందని చెప్పారు అప్పట్లో. గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఆ ఒక్క ఇయర్లో మార్కులు తక్కువ రావడం వల్ల 10,000 పోయి చాలా ఫీల్ అయిపోయింది మేము. కానీ ఇప్పుడు పాస్ పోతుంది సరే ఎవడో పట్టించుకోవట్లేదు మీ స్కూల్ మన స్కూల్లో. ఇందాక సార్ చెప్పినట్టు స్కూల్ స్టాండర్డ్స్ చాలా తగ్గాయి. ఇప్పట్లో చదువు గురించి కాకుండా ఫుడ్ గురించి ఆలోచిస్తున్నారు. ఎన్ని జతల షూలు వచ్చాయి, ఎన్ని జతల బట్టలు వచ్చాయి, మనకి ఎంత ఫుడ్ పెడతారు, ఈరోజు అనుకున్న ఫుడ్ పెట్టారు లేదా, దానివల్ల మీరు అందరూ ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. అది ఒక పాయింట్. 2, మనం ప్రతి మనిషి బతుకుతాడు. మన గురించి మనం బతికే బతుకు నిజమైన బతుకు కాదు. ఎప్పుడు కూడా మీ కుటుంబం గురించి, మీ అమ్మ గురించి, మీ నాన్న గురించి, మీ ఫ్రెండ్ గురించి, మీ సమాజం గురించి బతికే బతుకే నిజమైన బతుకు. అలాంటి బతుకుల నుంచి వచ్చిందే ఈ గ్రంథాలయం. మేమందరూ చాలా కష్టపడి డబ్బులు చాలామంది పంపించారు. ఇందులో 300 మంది రక్తం ఉంది. 1000 ఇచ్చినా, 5000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా. ఒక వ్యక్తి 1,00,000 ఇచ్చాడు, ఒక వ్యక్తి 500 కూడా ఇచ్చాడు. ఇదే గ్రంథాలయం. కానీ సేమ్ పార్టిసిపేషన్. వాడు సంపాదన ఎక్కువ 1,00,000 ఇచ్చాడు, వీడు సంపాదన తక్కువ 500 ఇచ్చాడు. కానీ ఆ బ్లడ్ మొత్తం కలిసి ఇప్పుడు ఈ 4 గదుల రూపంలో, ఈ గోడల రూపంలో మీ అందరి మధ్యకి వచ్చింది. దీనివల్ల మీ భవిష్యత్తులో రాబోయే తరాలు దీని ద్వారా జ్ఞానాన్ని సంపాదించి మీ ఆ లైఫ్ స్టైల్ మార్చి
మీలాగే ఒక 15 రోజుల తర్వాత ఇప్పుడు మేము ఎలా కూర్చున్నామో మీరు కూడా ఇక్కడ కూర్చొని మీరు 10 మందికి చెప్పే విధంగా ఉండాలి. సో అలా చేయాలంటే మన గురించి మనం బతకడం మానేయాలి. ఫ్రెండ్ గురించి కానీ, కుటుంబం గురించి కానీ, దేశం గురించి కానీ, సమాజం గురించి కానీ బతకండి. అలా బతకాలి ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడు మీరు కూడా ఇక్కడ కూర్చుంటారు. నేను ఒక పెద్ద వర్షం చూస్తున్నాను. ఓకే, మన న్యూస్ రమణ గారు ఆయన మనకి కూడా ఒక పూర్వ విద్యార్థి అయినా మనం చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి 2003 నుంచి కూడా మన వెంటుండి 4 గంటలు లెగరా అంటే వినలేదు. ఇప్పుడు వాళ్ళు ఎవరో లేరు, నేనే లెగిస్తున్నా అలారం పెట్టుకొని అని చెప్పాడు. ఈనాడు 6 గంటలకి 4 గంటలకి 5 గంటలకి లేచిన వ్యక్తుల డాక్టర్లు అయ్యారు. 5 గంటలకి 6 గంటలు లేచిన మ్యాథ్స్ అయ్యారు. గురువు గారు మ్యాథ్స్ గారు మనకు వచ్చారు. వాడు విశాఖపట్నం బయలుదేరుతున్నాడు బస్ మీద, రైల్లో, కారులోని. విశాఖపట్నం జర్నీ ఎంతండి? 2 hours. మీరు బయలుదేరుతున్నప్పుడు 3 గంటలు ఇంకా చేరలేదు. ఎలాగొస్తుంది మనకి? వచ్చేస్తుంది. 4 గంటలు పట్టింది, ఇంకా కోపం వచ్చింది. 5 గంటలు పట్టేసింది, ఇంకా కోపం వచ్చేస్తుంది. చీ, ఏం బస్సురా బాబు, నడిచిపోయినా బాగుండ్రా అని చెప్పి అంత కోపం వస్తుంది. అదే మీరు ఇక్కడి నుంచి ఎక్కడ బెంగళూరు కానీ బెంగళూరు బయలుదేరారు, ఎన్ని గంటల ప్రయాణం అండి? ఈ రోజు ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ కట్టగలిగాము. మరి మీ అందరికీ మరొకసారి గురించి మమ్మల్ని ముందుంచి నడిపించినందుకు మరి చాలా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి ఈ కార్యక్రమాన్ని ఓకే నెక్స్ట్ సీతారామయ్య. సార్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఏపీ స్కూల్ నర్సీపట్నం. డిజిటల్ లైబ్రరీ మన స్కూల్లో ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇంతకు ముందే దాన్ని ఓపెన్ చేసినప్పటికీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ దానికి సంబంధించినవన్నీ కూడా ఈరోజు సమకూర్చి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళు దాన్ని ఇనిషియేటివ్గా తీసుకొని దాన్ని చేస్తున్నారు. సుమారుగా 30 లక్షల వరకు ఖర్చు అయినట్లుగా తెలుస్తుంది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఎప్పుడో 30-30 years బ్యాక్ చదివిన వాళ్ళు కూడా ఈ స్కూల్ మీద ఉన్న అభిమానంతో వాళ్ళు ఇంత చేస్తున్నారంటే నిజంగా అది ఒక స్కూలు, మా స్కూల్ యాజమాన్యం మొత్తం గౌరవించవలసిన విషయం, అది గర్వించవలసిన విషయం. ఇది మాకు చాలా గర్వంగా ఉంది. ఇంకా డిజిటల్ లైబ్రరీ విషయానికి వస్తే అది మంచికి ఉపయోగించుకుంటే అది మనకి చాలా మంచిదవుతుంది. ఎందుకంటే అందులోని మనం మనకి అందులో కానీ ఎంటర్ అయ్యామంటే మనకి అసలు తెలియని నాలెడ్జ్ అంటే ఉండదు. మనం దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఏ విషయం కావాలన్నా అందులో మనం వీక్షించవచ్చు. టీచర్ అవసరం కూడా ఉండదు. ఫ్యూచర్లో అంటే మా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఎలా అంటున్నారు, మేము బాగుపడ్డామండి, స్కూల్కి ఏదో చేయాలి, స్కూల్ రుణం మేము తీర్చుకోవాలి, మాలాగే ఇక్కడ చదువుతున్న పిల్లలందరూ కూడా ఎంతో బాగుపడాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళకి నేను చాలా మా స్కూల్ యాజమాన్యం మొత్తం వాళ్ళకి రుణపడి ఉంది. ఇదొకటే కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం ఏదో ఒక యాక్టివిటీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. దీనికి నేను ముఖ్య కారణం ఏంటనుకుంటున్నానంటే అక్కడ ఈ క్రెడిట్ యాక్చువల్గా అప్పటి టీచర్స్కి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది చిన్న విషయం కాదు. ఎప్పుడో మామూలుగా మన థిక్కెస్ట్ ఫ్రెండ్స్నే మనం 4 సంవత్సరాల తర్వాత మర్చిపోతాం. అలాంటిది ఒక ఉద్యోగాలు చేసుకుంటూ బిజీలో ఉంటూ వాళ్ళ పిల్లలు మనవలు కూడా ఉండుంటారు కొంతమందికి. అయినప్పటికీ వాళ్ళు స్కూల్ని మర్చిపోకుండా చేస్తున్నారంటే అప్పట్లో వాళ్ళకి వచ్చిన వాళ్ళకు ఉన్నటువంటి టీచర్స్ తాలూకా క్రెడిట్గా నేను ఇది భావిస్తున్నాను. ఇది అవునన్నా కాదన్నా నిజం. ఆ టీచర్స్ అందరూ కూడా నా శతకోటి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. 3లో కేవలం ఒక 10 మందితో మొదలైన ఈ పూర్వ విద్యార్థుల సంఘం దాదాపు ఈరోజు 2000 మంది సభ్యులుగా ఉన్నారు. అంటే ఈ పాఠశాల నుంచి వచ్చిన ప్రతి విద్యార్థి కూడా ఇతని పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులుగా ఉన్నారు. భారతదేశం అంతటా కాకుండా విదేశాల్లో కూడా ఈ పూర్వ విద్యార్థులు
అందరూ కూడా సభ్యులుగా చేరి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 2వ ఆదివారం మేము ఏదో ఒక ప్లేస్లో పాఠశాలలో ఒకసారి బయట ఒకసారి కలియడం, చిన్ననాటి స్నేహబంధాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు మాతృ సంస్థకి ఏదైనా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం చర్చించుకోవడం, విరాళాలు సేకరించి ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ గత 2-3 సంవత్సరాల కింద తలపెట్టిన ఈ డిజిటల్ గ్రంథాలయాన్ని, ఈ మహత్కార సంకల్పాన్ని స్వీకరించి ఈరోజు అది కార్యరూపం దాల్చింది. ఇందులో చాలామంది పూర్వ విద్యార్థులందరూ కూడా ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ రోజు మన వ్యక్తిత్వానికి వికాసానికి కారణమైన మనం చదువుకు అమ్మ ఒడి లాంటి మన బడిని, మనకి విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయుల్ని గుర్తు చేసుకోవడం, వాళ్ళని సత్కరించడం మన బాధ్యతగా గుర్తించి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది మరి చాలామందికి జిల్లాలో చాలామంది పాఠశాలకు మేము మొదలుపెట్టిన తర్వాత దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో పూర్వ విద్యార్థుల సంఘాలు మొదలైనవి. వాళ్ళు కూడా వారి మాతృ సంస్థలకి సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషకరం.